హాయ్ గైస్, నా పేరు సాగర్. సో లేట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోతాం. సో T20 ఒక్క ఓవర్ చాలు, ఒక్క బాల్ చాలు మ్యాచ్ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిప్పడానికి అన్నదానికి నిదర్శనం. ఒక ఎగ్జాంపుల్, నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 17th ఓవర్ రవి బిష్ణోయ్ టెర్రిబుల్ బౌలింగ్ చేశాడు. ఒక్క ఓవర్లో 24 బాల్స్కి సమ్ 54 సమ్ 55 ఎంతో రన్స్ కొట్టాలనుకున్నప్పుడు 17th ఓవర్ 28 రన్స్ ఇచ్చాడు ఒక్క ఓవర్లోని విత్ 2 నో బాల్స్ అందులోని. బట్ అంటే ఒకవైపు ఇండియా ఎంత బ్యాడ్ లక్ అని చెప్పాలంటే, అక్షర్ పటేల్ హ్యాజ్ గుడ్ స్పెల్. సో వరుణ్ చక్రవర్తి కూడా ఓకే పర్లేదు అనిపించాడు. అక్షర్ పటేల్ 4 overs 20 రన్స్ ఇచ్చాడు, 1 wicket తీసాడు, బ్రిలియంట్ స్పెల్ చేశాడు. బట్ రవి బిష్ణోయ్ అయితే పూర్తిగా తేలిపాడు. జాకబ్ బెత్తల్ చించి పడేశాడు రవి బిష్ణోయ్ బౌలింగ్లో. ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ పిచ్చ కొట్టాడు. అండ్ ఇండియాకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ని యూజ్ చేసుకోలేకపోవడం కూడా, ఎవరైనా ఉన్నారంటే శివం దుబే ఉన్నాడు. బట్ శివం దుబేని అసలు యూజ్ చేయాలనుకోలేదు, ఎందుకంటే టార్గెట్ చేస్తారు శివం దుబేని కూడా అని చెప్పి. బట్ ఆ 5 బౌలర్స్ని యూజ్ చేద్దాం అనుకున్నాడు. బట్ అందులో రవి బిష్ణోయ్ని టార్గెట్ చేశారు. సో ఆ ఓవర్లో మ్యాచ్ కంప్లీట్ కొలాప్స్. బట్ ఈ మొత్తం అంతా కూడా ఒక రోలర్ కోస్టర్ దీనిలాగా అయింది. సో ఏం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఏ పాయింట్లో నచ్చితే కొంచెం లైక్ చేసి పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ ద వికెట్. సో ఏం జరిగిందిరా అంటే, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వైభవ్ సూర్యవంశీ డెబ్యూ. సో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేసి సచిన్ టెండూల్కర్ సార్ పేరు మీద ఉన్న ఆ రికార్డ్ని చెరిపేశాడు 15 years సమ్ డేస్లో. సో సచిన్ సార్ది సమ్ 15 years 200 ఉంటే దానికంటే తక్కువ ఏజ్లోనే వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేశాడు. సో వైభవ్ సూర్యవంశీకి సంజు శాంసన్ దారి ఇవ్వక తప్పలేదు. ఎందుకంటే సో ఆల్రెడీ సంజు శాంసన్ ఐర్లాండ్తో సిరీస్లో కానీ అండ్ ఫస్ట్ T20లో ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ ఈ T20లో కూడా ఫెయిల్ అయ్యి ఒకవేళ మ్యాచ్ ఓడిపోయి ఒకవైపు క్రిటిక్స్ నుంచి అండ్ ఆ క్రికెటర్స్ నుంచి విమర్శలు ఎదుర్కొని, సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే సో అదే ఉంటుంది. మరి అదే ఆలోచించారో లేదంటే ఇది సరైన టైం వైభవ్ సూర్యవంశీకి డెబ్యూ చేయడానికి అని ఇలా ఆలోచించారా, లేదంటే సంజు శాంసన్ ఒక ఫెయిల్యూర్స్ కొంచెం తన ఒక టైం కావాలి అనే టైం ఇద్దాము ఇవన్నీ ఆలోచించి. బట్ వైభవ్ సూర్యవంశీ ఫైనల్గా డెబ్యూ చేశాడు. ఓకే ఫస్ట్ మ్యాచ్ యాజ్ ఎ డెబ్యూ 12 balls 14 some runs స్కోర్ చేశాడు. బట్ ఉన్నంతసేపు కాన్ఫిడెంట్గా ఉన్నాడు క్రీజ్లో. హీఈస్ ఎ గుడ్ నాక్ అని చెప్పాలి ఈజ్ అ డెబ్యూ ప్లేయర్గా. అండ్ సంజు ఇక్కడ మరి ఏం చేస్తారు మరి టీమ్ మేనేజ్మెంట్ అంటే, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. అన్ఫార్చునేట్గా అసలు బౌలింగ్ కోచ్ మోర్ని మెరికల్ కానీ టీమ్ మేనేజర్ టెన్ డస్కట్ కానీ అసలు ఇంకా వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయడానికి ఇంకా టైం ఉంది, తనకు సరైన టైం రావాలని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్గా సంజు శాంసన్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయడం. మరి ఇక్కడ మరి సంజు శాంసన్ 1/1 మ్యాచ్ మరి రొటేట్ చేస్తారా, లేదంటే వైభవ్ సూర్యవంశీని కంటిన్యూ చేస్తారా, లేదంటే వైభవ్ సూర్యవంశీని ఈ మ్యాచ్ని ఈ సిరీస్ని కొనసాగించి ఎలా ఆడుతున్నాడో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ సిరీస్లో సంజు శాంసన్కి మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తారా. సో ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఒక క్రికెట్ లవర్గా, ఒక క్రికెట్ ఫ్యాన్గా. సో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. బట్ ఇలా ఏం చేస్తారనేది మరి చూడాలి. బట్ సంజు శాంసన్ T20 వరల్డ్ కప్లో ఫైనల్ సెమీఫైనల్లో అంత మంచి నాక్స్ ఆడాడు. బట్ అతను ఆడుతున్నది ఓన్లీ ఒకే ఒక T20 ఫార్మాట్. ఈ ఫార్మాట్లో కూడా అతన్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్గా అనిపించట్లేదు. బట్ ఏం డిసైడ్ చేస్తారో మరి చూడాలి. సో వెయిట్ అండ్ సీ. అండ్ ఇంకా మ్యాచ్ గురించి చూస్తే, సో ఇండియా టాస్ గెలిచి మళ్ళీ అగైన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరి ఓవర్ క్యాచ్ కండిషన్ ఆ సెకండ్ ఇన్నింగ్స్లో వస్తాయని అనుకున్నారో ఏమో, కానీ ఆ ఓవర్ క్యాచ్ కండిషన్స్ యూజ్ చేసుకుందాం, సో ఇంగ్లాండ్ని దెబ్బ కొడదాం అని అనుకుని ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ హ్యాస్ కమ్ టు ద ఓపెనర్స్. సో బట్ జోఫ్రా ఆర్చర్ స్పెల్ మాత్రం అభిషేక్ శర్మ కానీ సూర్యవంశీ కానీ ఎలాంటి అసలు ఆపర్చునిటీ ఎలాంటి ఇది ఇవ్వలేదు. ప్రతి బాల్ బీట్ చేశారు అభిషేక్ శర్మకి అండ్ సూర్యవంశీకి. అసలు చాలా డాట్ బాల్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ ఆ పేస్ అండ్ బౌన్స్ని, పిచ్ మీద ఉన్న పేస్ అండ్ బౌన్స్ని యూజ్ చేసుకొని ఆ గుడ్ లెంత్ డెలివరీలో, షార్ట్ లెంత్ డెలివరీలో బౌల్ చేస్తూ బ్రిలియంట్ బౌలింగ్ చేశారు జోఫ్రా ఆర్చర్. బట్ 3 overs సమ్ 18 or 15 runs వచ్చాయి. అండ్ బట్ 4th over జాష్ టంగ్స్ని టార్గెట్ చేశాడు అభిషేక్ శర్మ. అండ్ జాష్ టంగ్ని ఆ 5th over విల్ జాక్స్ని టార్గెట్ చేసి, బట్ అభిషేక్ శర్మ ఆ ఫామ్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. బ్రిలియంట్ ఆఫ్ సైడ్ షాట్స్ ఆడాడు విల్ జాక్స్ బౌలింగ్లో. 5th over 6th over అనుకుంటా ఆఫ్ సైడ్ రూమ్ ఇచ్చి కవర్స్ పాయింట్ మీదుగా డీప్ పాయింట్లో బ్రిలియంట్ షాట్స్ ఆడాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ. అండ్ వైభవ్ సూర్యవంశీ స్టంప్ అవుట్ అయిపోయాడు విల్ జాక్స్ బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్కి వచ్చి.
బట్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. బట్ నా పాయింట్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ మరీ అంత స్లోగా ఆడకుండా ఉండాల్సింది. 40 బాల్స్లో రన్నే బాల్ స్కోర్ చేశారు, 40 బాల్స్లో 40 రన్స్ మాత్రమే వచ్చాయి. బట్ అప్పటికీ వికెట్స్ ఏమైనా 3-4 to 5 వికెట్స్ పడిపోయా అంటే అది లేదు, ఓన్లీ 2 వికెట్సే పడ్డాయి. వెనకాతల తిలక్ వర్మ, శివం దుబే, అక్షర్ పటేల్ ఇలా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అంత స్లోగా అంటే ఒకవేళ ఇన్ కేస్ ఒక 230, 220 అరౌండ్ ద స్కోర్ రావాల్సి ఉంది. బట్ ఇక్కడ 190కే ఇది అయిపోయారు. బట్ ఒకవేళ ఇషాన్ కిషన్ అంత కొంచెం స్పీడ్గా ఆడుంటే ఆ 40 బాల్స్లో కనీసం 60 or 65, 70 స్కోర్ చేసిన బాగుంది. మరీ ఒక చాలా వన్డే ఫార్మాట్లో ఆడాడు. బట్ శ్రేయస్ అయ్యర్ ఒక నుంచి ఫాస్ట్గా ఆడాడు. బట్ ఈ శివం దుబే, తిలక్ వర్మ వచ్చేసరికి ఆల్మోస్ట్ 15-16 ఓవర్స్ వచ్చేసాయి. ఇంకా అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన బాల్ లోపడం తప్ప ఇంకా అయిపోయింది. బట్ దట్టు ఇంగ్లాండ్ బౌలర్స్ ఎంతో స్కిల్ చూపించి మంచి డెత్ ఓవర్స్లో మంచి బౌలింగ్ చేశారు. సో ఫైనల్గా 190 ఆ ఫస్ట్ T20కి 1 రన్ యాడ్ చేసి 190 స్కోర్ చేశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఫిల్ షాల్ట్కి ఫస్ట్ బాల్ వికెట్ ఇచ్చి, అండ్ జాస్ బట్లర్కి మంచి ప్లాన్ చేశారు. జాస్ బట్లర్కి అలాంటి బాల్ వేస్తే కరెక్ట్గా ఫ్లిక్ చేస్తాడు. సో ఆ పాయింట్ ఆ ఫీల్డర్కి బట్ ఫీల్డ్ ప్లేస్మెంట్ మాత్రం ఎక్సలెంట్ కెప్టెన్సీ బేస్ రేస్ అని చెప్పాలి. ఆ ఫీల్డ్ కరెక్ట్గా వరుణ్ చక్రవర్తి బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు కరెక్ట్ టైమింగ్తో. సో క్యాచ్ జాస్ బట్లర్ అవుట్, 0 for 2 వికెట్స్. ఇంకా మ్యాచ్ ఇంకొక 2 వికెట్స్ పడితే మ్యాచ్ అయిపోతుంది అన్న టైంకి హ్యారీ బ్రూక్ నెక్స్ట్ 4th ఓవర్లో హర్షదీప్ సింగ్ టార్గెట్ చేశాడు. అక్కడ వచ్చిందమ్మ మొమెంటమ్. ఒకవేళ ఇక్కడ అన్ని రన్స్ రాకపోతే ఇంగ్లాండ్కి ఇంకా ఫైనల్లో వచ్చేసరికి ఇంకా రన్స్ కావాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ హ్యారీ బ్రూక్కి ఈ ఓవర్లో ఇన్ని రన్స్ స్కోర్ చేయడం, ఈ నాక్ ఆడడం ఇంగ్లాండ్కి చాలా ప్లస్ అయింది. అస్సలు ఎలాంటి ప్రెషర్ లేకుండా, ఎలాంటి ఒక ఇది భయం లేకుండా అవుట్ సైడ్ షాట్స్, ఆఫ్ సైడ్ షాట్స్ బ్రిలియంట్గా ఆడాడు. ఒక మూమెంట్ని తెచ్చాడు. ఇంకా అక్కడి నుంచి వెంటనే తర్వాత అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్కూప్ ఆడదాం అనుకుని ఎడ్జ్ అయిపోయాడు, గ్లౌస్ తగిలి అవుట్ అయిపోయాడు. తర్వాత టామ్ బాంటన్ అండ్ జాకబ్ బెథెల్ మంచి పార్ట్నర్షిప్. జాకబ్ బెథెల్ అయితే మనకి ఒక బేతాళుడుగా తయారాడు. అవుట్ అవ్వడు సెమీఫైనల్లోని, అలాగే మంచి నాక్ ఆడాడు, సెంచరీ చేసి. బట్ ఇక్కడేమో ఒక మంచి టామ్ బాంటన్తో ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. టామ్ బాంటన్ కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆఫ్ సైడ్ షాట్స్ తన రికార్డ్ ఏంటి, తన ఇదేంటి, మొత్తం అన్నిటికీ ఒక మంచి దానికి తగ్గట్టు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు టామ్ బాంటన్. యాజ్ ఎ బ్రిలియంట్ నాక్. ఇంకా తర్వాత విల్ జాక్స్ వచ్చాడు. తర్వాత అవుట్ అయిపోయాడు. బట్ పార్ట్నర్షిప్ అండ్ 15th, 16th ఓవర్ వరకు మ్యాచ్ అంతా మన వైపే ఉంది. 24 బాల్స్లో 58 కావాలనుకున్నప్పుడు వచ్చాడు రవి బిష్ణోయ్, 28 రన్స్ ఇచ్చేసాడు. ఇంకా తర్వాత మ్యాచ్ అయిపోయింది కంఫర్టబుల్గా. జాకబ్ బెథెల్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ బై బ్యాటింగ్. సో అది జరిగింది మ్యాచ్. బట్ ఇండియా ఆ 6th బౌలింగ్ ఆప్షన్ని యూజ్ చేసుకోలేకపోవడం ఒక తప్పు. అండ్ రవి బిష్ణోయ్ ఆ ఫుల్ లెంత్ డెలివరీస్ని అలాగా అక్కడే బౌల్ చేస్తూ జాకబ్ బెథెల్కి ఈజీగా డ్రైవ్స్ ఆడి ఆ తర్వాత లెగ్స్ అండ్ అగైన్ ఆ బాల్ కూడా ఆ టైమింగ్ క్రియేట్ చేసేవాడు రవి బిష్ణోయ్. సో దట్టు జాకబ్ బెథెల్ ఈజీగా గెయిన్ చేసేవాడు బాల్ని. సో అన్ఫార్చునేట్గా ఇండియాకి ఆ విన్నింగ్ మూమెంటం అయితే రావట్లేదు. టీమిండియాకి అంత ఎన్ని చేంజెస్ చేసినా, ఎన్ని చేస్తున్నా, బట్ అది ఐదర్ బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్లో కలిసి రావట్లేదు, బ్యాటింగ్ బాగా చేస్తే బౌలింగ్లో కలిసి రావట్లేదు, అలా అవుతుంది. బట్ ఇక్కడి నుంచి ఎలా సిరీస్ గెలవాలి అంటే, సో ఇంకా నెక్స్ట్ 3 మ్యాచెస్ ఖచ్చితంగా గెలాలి. సో 3-1తోనే గెలిచే అవకాశం ఉంటుంది, లేదంటే సిరీస్ని లెవెల్ చేసే ఆ యొక్క అవకాశమైన ఉంటుంది. ఇంక అంతకు మించి ఇంకేం ఉండదు. సో చూద్దాం నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఇండియా ఆ విన్నింగ్ మూమెంట్లోకి వచ్చి సిరీస్ విన్ అవ్వాలని. బట్ శ్రేయస్ అయ్యర్కి అయితే మరి ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్, మరి ఏం చేస్తారనేది చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో ఏ పాయింట్ నచ్చితే లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.